చిత్ర పరిశ్రమలో కొన్ని క్రేజీ కాంబినేషన్లు ఉంటాయి. అలాంటి కాంబోలో మహేష్ సాయి పల్లవి కాంబినేషన్ కూడా ఒకటి. వీరిద్దరూ కలిసి ఒక సినిమా చేస్తే చూడాలని అభిమానులు ఎప్పటినుంచో ఆశపడుతున్నారు. కానీ ఆ సమయం మాత్రం రావడం లేదు. గతంలో మహేష్ సాయి పల్లవిల కాంబోలో 2 బ్లాక్ బస్టర్ సినిమాలు మిస్ అయ్యాయి. మీరు వింటున్నది నిజమే. ఆ మిస్ అయిన సినిమాలేమిటో ఇక్కడ చూద్దాం. ఫిదా సినిమాతో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి టాలీవుడ్ కు పరిచయమైంది. శేఖర్ కమల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా నటించారు. దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. 2017లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అదేవిధంగా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక తన తొలి సినిమాతోనే సాయి పల్లవి టాలీవుడ్ ను మాయ చేసింది. ఈ క్రమంలోనే దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ సినిమాను ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయాలనుకున్నారట. మహేష్ కూడా ఈ కథ బాగా నచ్చిందట. కానీ ఇతర సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉండటం వల్ల మహేష్ ఈ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది. అలా మహేష్ సాయి పల్లవి కాంబోలో ఈ సూపర్ హిట్ సినిమా మిస్ అయింది. ఆ తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబోలో మరో బ్లాక్ బస్టర్ మూవీ తప్పిపోయింది. ఆ సినిమా మరేదో కాదు, సరిలేరు నీకెవ్వరు. దర్శకుడు అనిల్ రావుపూడి మహేష్ కాంబోలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించింది. అయితే ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం మూవీ యూనిట్ సాయి పల్లవినే అనుకున్నారట. ఈ సినిమా స్టోరీ విన్న సాయి పల్లవి అందులో హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదనే కారణంగా ఆ సినిమాకు నో చెప్పిందట. ఈ విధంగా రెండవసారి కూడా మహేష్ సాయి పల్లవి కాంబోలో రెండవ సినిమా మిస్ అయింది. అయితే ఇప్పుడు మహేష్ రాజమౌళి కాంబోలో వచ్చే మూవీలో సాయి పల్లవి ఓ కీలక పాత్రలో నటించబోతోంది అనే టాక్ కూడా ప్రస్తుతం వైరల్ గా మారింది. అయితే రాబోయే రోజుల్లో వీరి కాంబోలో ఎలాంటి మూవీ వస్తుందో చూడాలి.